సరే, నాకు అర్థమైంది. యమున పిన్నికి డంచరాట్స్ ఆడాలనుంది, అంతేనా? మీరు ఎవరి గురించి అయితే చెప్పాలనుకున్నారో మీరు వాళ్ళ గురించి ప్రత్యేకమైన విషయం చెప్పండి. ఒకసారి కడుపు, ఒకసారి కుంకుమ అంటే తినర్థం. సుమా ప్రెగ్నెంటా? కాదు పెద్దమ్మా, యమున అంటే ఇంకేదో చెప్తుంది. మీరు చెప్పండి, అర్థం చేసుకుంటాను. కుంకుమ ఉన్నతినా? ఉన్నతి గురించి ఏదో చెప్తున్నారు. ఓ పిన్ని, నాకు అర్థమైంది. ఉన్నతి మీ మాట వినట్లేదు కదా. మీరు తనకి కొంచెం టైం ఇవ్వండి, తనకి నచ్చ చెప్తాను. పెద్దమ్మా కాదు, యమున అంటే ఇంకేదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. మీరు మళ్ళీ ట్రై చేయండి. మీరేం చెప్పడానికి ట్రై చేస్తున్నారు? చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను. ఉన్నతి కడుపు లేదా? ఉన్నతి ప్రెగ్నెంట్ కాదా? నర్మదా ఆంటీ, మీరు బానే ఉన్నారు కదా? ఈరోజు ఏదైతే జరిగిందో మీరు ప్లీజ్ దాని గురించి ఆలోచించడం మానేయండి. ఆ కిడ్నాపర్ మీ పేరు ఎందుకు చెప్పాడో నాకు తెలియదు, కానీ ఒకవేళ చెప్పినా సరే పెద్ద తేడా ఏముంటుంది? లేదు రేఖ, తేడా ఉంటుంది. ఇంకా ఇది అర్థం చేసుకోవడం ముఖ్యం కూడా. ఇక్కడ మీ ఇద్దరిని విడదీయాలని అనుకునే వాళ్ళు ఎవరో ఉన్నారు. ఇంకా నేను మీరిద్దరూ దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తుంటే, మీ ఇద్దరి మిస్అండర్స్టాండింగ్స్ దూరం అవ్వాలనుకుంటే, ఇప్పుడు నా మీద నిందలు వేయడం మొదలు పెట్టారు. నీకు గుర్తుందా లాస్ట్ టైం నీ మీద అటాక్ జరిగినప్పుడు ఇంకా రాఘవ్ నీ మీదకు వచ్చే బుల్లెట్కి తను అడ్డు వెళ్ళాడు కదా? అప్పుడు ఆ అటాక్ గురించి కూడా నా మీద నింద వేశారు. ఇప్పుడు నువ్వే ఆలోచించరేక, అసలు నేను నీ ప్రాణం తీయడానికి ఎందుకు ప్రయత్నిస్తాను? అమ్మ చెప్పేది నిజమే. ఇక్కడ ఒక విషయం అయితే క్లియర్ అయిపోయింది, వీటన్నిటి వెనక ఎవరో ఉన్నారు. ఇవన్నీ ఏదో కోఇన్సిడెన్స్ కాదు, కానీ వీటన్నింటిలో రాఘవ్ బిహేవ్ చేసే తీరుంది చూడు, అది విషయాన్ని ఇంకా పెద్ద చేస్తుంది. రోహిత్, వద్దమ్మా, నువ్వు ప్లీజ్ అతని బిహేవియర్ని జస్టిఫై చేయకు. నువ్వే చూసావుగా, తను నా పేరు రేఖ పేర్లు చెప్తున్నాడు. కిడ్నాపర్స్కి నీ పేరు చెప్పమని మేమిద్దరం చెప్పామంటున్నాడు. రోహిత్, రాఘవ్ అంతే. ఇంకా ఎప్పుడైనా ఆయనకి కావలసిన వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారనిపిస్తే ఆయన వాళ్ళకి డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు. రాఘవ్ పద్ధతి తప్పై ఉండొచ్చు, కానీ ఉద్దేశం కాదు. నర్మదా ఆంటీ మీద నిందలు మోపేసరికి ఆయన ఇంకేం ఆలోచించలేదు. కానీ నర్మదా ఆంటీ చెప్పేది నిజమే. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఒక్కటే, అసలు ఇలాంటివన్నీ ఎవరు చేస్తూ ఉండొచ్చంట? రేఖ, నాకు విషయం చెప్పు. ఈ ఇంట్లో నిన్ను రాఘవ్ని బాధ పెట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ఇంట్లో అలా ఎవరు చేయగలరు? నేను ఈ ప్రశ్నను ఇంకోలా అడుగుతాను. ఈ ఇంట్లో నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీరేంద్ర గారు, మా ఇద్దరికి ఎప్పుడూ పడదు. అంటే స్టార్టింగ్ నుంచి ఆయన దారి నా దారి వేరు వేరు. కానీ వీరు అమ్మ మీద ఎందుకు నిందలు మోపుతాడు? నాకసలేం అర్థం కావట్లేదు. రోహిత్, ఇక్కడ అన్ని చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. కానీ ఒకవేళ ఇందులో వీరు ప్రమేయం కొంచెం ఉన్నా సరే, నేను నా పద్ధతిలో ఖచ్చితంగా కనుక్కుంటాను. నువ్వేం టెన్షన్ పడకమ్మా. నేను కరెక్ట్గానే చెప్తున్నాను కదా, ఉన్నతి ప్రెగ్నెంట్ కాదా? స్మిత, నువ్వు వదిలేలే. నీకంటే నేనే మంచిగా గెస్ చేసేదాన్ని. లేదు పెద్దమ్మా, యమున అంటే ఇది చెప్పడానికే ప్రయత్నిస్తున్నారు, ఉన్నతి ప్రెగ్నెంట్ కాదని. యమునండి, నేను చెప్పేది కరెక్టే కదా? అరే, ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా ఉన్నతి, ఈ స్మిత ఏం చెప్తుందో తెలుసా? యమున పిన్ని చెప్పాలనుకునే విషయం నువ్వు ప్రెగ్నెంట్వి కాదట. ఇదేం జోక్? అదమ్మా, యు నో వాట్ ఐ థింక్? మనం ఇవిడికి ఆపరేషన్ చేయించాల్సి వచ్చినా సరే, కానీ ఇవిడికి మాటలు మాత్రం తొందరగా వచ్చేయాలి. అందుకే నేను ఇవిడి కోసం స్పెషల్ కషాయం తెచ్చాను. అత్తయ్య రెసిపీ ఇది. అవునా? తాగించమ్మా. తాగండి. అరే, మీ గొంతు వెంటనే నార్మల్ అయిపోతుంది. తాగండి. అరే 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 అరే,
నాకు హెల్ప్ చేయండి, ఎందుకంటే ఈవిడ నేను పడితే తాగట్లేదు కదా. యమున పిన్ని, ఇది తాగేసేయండి. ఇది తాగడం వల్ల మీ గొంతు క్లియర్ అవుతుంది. అరే తాగండి పిన్ని, మీ గొంతు ఫ్రీగా ఉంటుంది. అది కొంచెం. మీరు చూస్తూ ఉండండి, మీకు ఇంకా త్వరగా తగ్గిపోతుంది. అక్క, నేను ఇప్పుడే వస్తాను. అమ్మ ఉన్నతి, నువ్వు కొంచెం చూసుకో. ఇవ్వండి. మీకు తెలుసా, సరే ఓకే, ప్రేమగా పట్టుకుంటానులేండి. మీకు తెలుసా, ఇది తాగటం వల్ల మీ గొంతు రావటం కాదు, శాశ్వతంగా మాట పోతుంది. ఎందుకంటే నేను ఇందులో విషం కలిపాను. అప్పుడు మీరు సైగలు చేసి కూడా ఎవ్వరితో ఏం మాట్లాడలేరు. మీరు గనక నేను ప్రెగ్నెంట్ కాదు అని అందరికీ చెప్పారనుకోండి, అప్పుడు ధ్రువ్ నన్ను వదిలేస్తాడు. పైగా మీకు ఐడియానే ఉండుండదు ధ్రువుని దక్కించుకోవడానికి నేను ఏమేం చేశాను అని. సో మీరస్సలు ఊహించలేరు కూడా ధ్రువుని నా వాడిగా ఉంచుకోవడానికి నేను ఎంత దూరం వెళ్ళగలను అని. ఈ డ్రామా ఏం అవసరం లేదు. రిలాక్స్ రిలాక్స్, నేనింకా విషం వెయ్యనే లేదు. కానీ ఇంకోసారి నేను విషం వేయటం అస్సలు మర్చిపోను. అందుకే నోరు మూసుకొని మీ సామాన్లు సర్దుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోండి. నువ్వు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? రేఖ నిన్ను ప్రేమించడం లేదు. రాఘవ్, నువ్వు చెప్పే కథలు నాకు అసలు వినే ఇంట్రెస్టే లేదు ఇప్పుడు. నువ్వు ఒక గేమ్ ఆడుతున్నావు, ఆ గేమ్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏవేవో సాకులు కథలు చెప్తున్నావు. నేను ఇక్కడికి సాకులు చెప్పడానికి ఏమీ రాలేదు రాఘవ్. ఎవరైనా ఏదైనా దాచాలనుకుంటే కదా సాకులు చెప్పడానికి. నా దగ్గర ఎలాంటి దాపరికాలు లేవు. నిజానికి మీరు ఏవైతే చేశారో ఆ తర్వాత నాకు మీతో మాట్లాడాలని కూడా అనిపించలేదు. కానీ మన మధ్య ఇవన్నీ జరుగుతున్న తీరుంది చూడండి, నాకు నచ్చటం లేదు. నా మౌనం వల్ల ఈ పరిస్థితి ఇంకా విషమిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మీ కళ్ళకి గంతలు కట్టేసుకున్నారు. నిజం ఎలాగో మీకు కనిపించటం లేదు. పైగా ఇప్పుడు మీరు నాకు ఫ్రెండ్లా కూడా కాదు. అలా అయినా ధైర్యం చెప్పేవారు.